స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద మాయా ప్రపంచం. అంటే సినిమాలో చెప్పిన విధంగానే మాట్లాడుతున్నాను నేను. సో, స్టాక్ మార్కెట్‌లోకి రావడానికి గల కారణాలు ఏంటి అనంటే కోవిడ్-19. కోవిడ్-19లో 2 సంవత్సరాలు పిచ్చగా ఖాళీగా ఉన్నామనమాట. ఎలా అంటే పొద్దున తినటం, మధ్యాహ్నం తినటం, సాయంత్రం తినటం. బయటకొచ్చే కాన్సెప్టే లేదు ఎక్కడా గూడా. సో, అప్పుడు నేనేం చేశానంటే ఇంక స్మార్ట్ ఫోన్. మనం ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు మనం చూసే పనేంటి? స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్ చూసే టైంలో యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో స్క్రోలింగ్ చేస్తా ఉంటే ఓపెన్ డీమ్యాట్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్. అసలు ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? మామూలుగా మనం బ్యాంక్ అకౌంట్‌లో వింటాం. లేకపోతే ఏదో ఒక అకౌంట్‌లో వింటా ఉంటాం పదాలు పేర్లు. చాలా పేర్లు వింటా ఉంటాం. కానీ ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. నేనేం చేశాను, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఎవడో ఇన్‌స్టాల్ అని కొడితే దాంట్లో డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ వచ్చింది. కొట్టేశాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళాను. నా ఫోన్ నెంబర్ కొట్టాను, మెయిల్ కొట్టాను, ఓటీపీ వచ్చింది. ఆధార్ కార్డ్ నెంబర్ అడిగింది, పాన్ కార్డ్ నెంబర్ అడిగింది, ఓటీపీలు వచ్చింది, ఆధార్ కార్డ్ తీసుకుంది. అన్ని ప్రాసెస్ అంతా జరిగిపోయి ఆఫ్టర్ 1 వీక్ నాకు డీమ్యాట్ అకౌంట్ అయితే వచ్చేసింది. నేనేనా ఇవన్నీ చేసింది అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. కానీ అసలు ఎంత దారుణం అంటే అప్పుడే స్టార్ట్ అయింది అసలు గేమ్. అంటే అక్కడ ఏమైందంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయితే చేశాను కానీ అసలు ఏం చేయాలి అనే నాలెడ్జ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి ఇంక ఇప్పుడు నేను ఏం చేయాలి, అల్టిమేట్గా యూట్యూబ్లోకి వెళ్ళాలి. మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళడం, ఈ స్టాక్స్ ఎలా కొనాలి, అసలు స్టాక్ అంటే ఏంటి, అసలు దాంట్లో మనం పెట్టుబడి ఎలా పెట్టాలి, పెట్టుబడి పెడితే ఎంత డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయి, అర్థం చేసుకోండి, ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయని ఊహించుకున్నాను నేనే. అప్పుడు నేను ఒక్కసారికి షాక్ అయ్యాను అనమాట. ఒక్కొక్క మనిషి సక్సెస్ స్టోరీలు ఏంటంటే కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి, కోవిడ్ టైంలో కుప్పకూలిపోయిన మార్కెట్, ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అది ఇది అని చెప్పేసి సార్ నా మైండ్ని మార్ఫింగ్ చేసేసారనమాట. మొత్తం ఒక యూట్యూబ్ ఛానల్ లోపల ఉన్న స్క్రాప్ జనాలు. అంటే స్క్రాప్ అంటే నీకు అర్థమైంది ఉంటుంది, నాలెడ్జ్ చెప్పేవాళ్ళు 10% ఉంటే మిగతా 90% స్క్రాప్ ఉంది యూట్యూబ్లో. అంటే ఆ స్క్రాప్ గురించి నేను విన్నాను. అలానే స్క్రాప్తో పాటు కొన్ని మంచి వీడియోలు కూడా విన్నాను, కాదనట్లేదు. ఇప్పుడు మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటించాలి డెఫినెట్గా. అంటే పాటించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పాటించాలి అంతే. ఎందుకు అని అంటే నేను పాటించలేకపోయాను కాబట్టి నేను ఎంతో కొంత డబ్బులు అమౌంట్ ఇప్పుడు మనం ఫస్ట్ నేను రాగానే స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో పెట్టేసా పెట్టుబడి. స్టాక్స్లో పెట్టా, డబ్బులు బాగానే వచ్చినాయి. ఒక 2 లక్షలు పెడితే ఒక రోజుకి 500 వచ్చినాయి, ఒక రోజు 300 వచ్చినాయి, ఒక రోజు 100 రూపాయలు వచ్చినాయి. అలా రకరకాలుగా నేను స్టాక్స్లో పెట్టే డబ్బులు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఏం చేశాను, ఓకే ఇంతేనా, ఇంత సింపుల్గా అనిపించింది. అట్లా ఒక వారం రోజులు 2 వారాలు అలా చేసుకుంటూ పోయా. ఒకనొక రోజు లాస్ వస్తేనేమో క్యారీ ఫార్వర్డ్ చేసి అంటే డెలివరీ తీసుకునేవాడిని. ఒక 1 వీక్ తర్వాత నాకు లాభాలు వచ్చాయి, ఒక 100 రూపాయలు తీసుకొని సైడ్ అయ్యేవాడిని. ఏదో 2 లక్షలకు 100 రూపాయలు, 200, 500 అట్లా తీసుకునేవాడిని. బాగుండేది. అంటే అప్పుడు వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంది కొంచెం. అంటే ఏంటంటే ఒకే రోజు పైకి వెళ్ళడం, ఒకే రోజు కింద పడటం. ఎందుకంటే కోవిడ్ టైం కదా, ఏం జరిగితే ఎవరికి ఏం తెలియదు. మార్కెట్ అనేది ఒక సెంటిమెంట్ మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నేను సెంటిమెంట్ అనే పదం వాడుతున్నా. ఆ సెంటిమెంట్ అనే పదం నువ్వు నేర్చుకోవడానికి ఒక 1 కోటి రూపాయలు పోగొట్టుకుంటే అప్పుడు తెలిసింది సెంటిమెంట్ అనేది. ఈ లోపల నువ్వు ఫోన్లలో, యూట్యూబ్ ఛానల్స్లో చాలా వింటావు సెంటిమెంట్ అని. కానీ ఆ సెంటిమెంట్ అనే పదంతో చాలా పెద్ద లుసుగులు ఉన్నాయి. అది నీకు ఎప్పుడు తెలిసిద్దంటే మొత్తం యువతలకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసిద్ది, ఓరే ఇంతేనా అని. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ మాయాజాలంలో ఏమీ లేదండి. అనవసరంగా స్టాక్ మార్కెట్లో రావడానికి ఒక కోవిడ్-19 అనేది ఒక్కటే మాత్రం కారణం కాదు. కోవిడ్-19 అనేది ఒక కారణం అనేది అనుకుంటే మన పొరపాటు. మామూలుగా ఏంటంటే ఖాళీగా ఉన్నాం, యూట్యూబ్ చూస్తున్నాం, డీమ్యాట్ అకౌంట్ అంటున్నాడు, ఓపెన్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఒక స్టాక్లో పెట్టుకున్నాం, డబ్బులు వచ్చినాయి, ఓకే హ్యాపీ. ఒక వారం రోజులాగేమో ఇంకా డబ్బులు వచ్చినాయి, ఒక నెలాగేమో ఇంకా ఓకే పర్లా బాగుంది. సో మనం ఏమైనా ఫీల్ అవుతామంటే మనం ఒక ఫీల్డ్లో దిగాం. ఇప్పుడు మా వాడు జాబ్ చేసి ఎంతైతే సంపాదిస్తున్నాడో మనం అదే డబ్బులు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి సంపాదించాలి అని ఒక ఐడియా వస్తుంది. ఓకే ఫైన్, మనం ఎప్పుడు లాస్ అవ్వలేదు, డబ్బులు బాగానే వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ కోవిడ్ టైంలో కింద పడింది కాబట్టి మనం ఆ టైంలో డబ్బులు ఎంత పెడితే అంత డబ్బులు వస్తానే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది ఆ టైంలో, అప్పుడే రికవరీ అనేది వస్తుంది. అది మనకు తెలియదు, ఎందుకంటే మనకి అనుభవం లేదు కదా. సో మార్కెట్ ప్లేస్ అయితే చూశాను కానీ పడేది మాత్రం నేను చూడాల. ఒక్కసారికి ఏమైందంటే బాగా డబ్బులు వచ్చాయి, ఓకే బాగానే ఉంది, మనం ఇక్కడతో ఆగకూడదు, ఇంకా కొంత నేర్చుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ అంటే పేర్లు నేను చెప్పను, చాలా రకాలు. స్క్రాప్ అనమాట. స్క్రాప్ అంటే మనిషి యొక్క మైండ్ని థంబ్నెయిల్స్తో మార్చి పడేసేసి వాడిని ఏదో ఒక విధంగా మార్కెట్లోకి తీసుకొచ్చి డబ్బులు పోగొట్టుకోవాలనే ఉద్దేశం వాళ్ళదైతే కాదులే, కానీ వాళ్ళకి వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. సో దానివల్ల వాళ్ళ కంటెంట్ పెట్టడం, వచ్చి రాని నాలెడ్జ్తో చెప్పడం. మనం ఏమనుకుంటాం, ఓకే ఇదే నిజం, ఎందుకంటే మనకి కొత్తగా ఏం తెలియదు కాబట్టి వాడు ఏం చెప్తే అది నిజం అంతే. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉందనుకోండి, ఓకే ఇది చెప్పేది ఏదో కొద్దిగా రాంగ్గా ఉన్నట్టుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ మనం కొత్త కాబట్టి వాడు ఏం చెప్తే అది. సో నేను కూడా అలానే ఫీల్ అయిపోయి కొత్తగా విన్నాను, నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఇనీషియల్గా డెలివరీ అంటే స్టాక్స్ని లాంగ్ టర్మ్కి కొనేవాడిని. ఒక వారం రోజులు, 4 రోజులు అలా ఉంచేవాడిని, డబ్బులు తీసుకునేవాడిని, ప్రశాంతంగా తినేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని. తర్వాత ఏం చేశానంటే స్టాక్స్లో ఇంట్రాడే చేస్తే ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది,
లాస్ కూడా ఎక్కువే వచ్చేది. సో నేనేంటంటే అమ్మో! ఇంత వచ్చిన రోజేమో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. పోయిన రోజు చాలా సాడ్‌గా, చాలా భయంకరంగా ఉండేవాడిని. అంటే నా మైండ్ నాకు అదుపులో ఉండేది కాదు. చాలా కోపంగా ఉండేవాడిని. అంత ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ ఈ పదాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ టైంలో ఏం జరిగింది అనేది తర్వాత సంగతి. తర్వాత ఇంకా మనం అక్కడితో కూడా ఆగకూడదు. ఇంకా నేర్చుకోవాలి దీని గురించి అని చెప్పి ఈ యూట్యూబ్‌లోకి వెళ్ళడం, మళ్ళీ కొట్టడం. ఇంకా ఈ స్టాక్ మార్కెట్‌లో ఇంకేమి నేర్చుకోవడానికి ఉంది అని ఇంకా నేనేం చేశానంటే ఈ ఇండెక్స్‌లు మన స్టాక్ మార్కెట్‌లో ఇంత స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ అన్నిటిని నడిపించేది ఈ ఇండెక్స్‌లు అవి ఇవి. సో ఈ ఇండెక్స్‌ల్లో కూడా మనకు ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో వాటిని మనం ఓపెన్ చేసుకొని వాటిల్లో ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్‌ని ఎట్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ ఇలా రకరకాలుగా ఉంటాయి. దాన్ని చూసుకొని ఒకటి కొంటే ఒకే రోజులో నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పారు. మనం ఏమనుకుంటాం నష్టపోతాం అని కూడా చెబుతారు. కానీ మనకు అది వినపడదే. కాబట్టి మనకి డబ్బులు వచ్చేది మాత్రమే వినపడిద్ది మన చెవులకి. డబ్బులు పోయేది మనకి వినపడదు. అర్థమైందా? సో కాబట్టి నేనేం చేశానంటే తీసుకొచ్చా డబ్బులు. రూ. 1,00,000 తీసుకుపోయి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో పెట్టేశా. కరెక్ట్‌గా చెప్తున్నా 3 రోజుల్లో 2,00,000 పోయినాయండి. 3 రోజులు. అంటే అవి నేను కష్టపడి సంపాదించుకున్నాయి. మామూలుగా ఇప్పుడు ఆస్తులు పంచి లేకపోతే ఎవడో ఒకడు ఫ్రీగా ఇచ్చి మనకు ఫ్రీగా వచ్చిన డబ్బులు పోతే మనం పెద్దగా బాధపడం గానీ, కష్టపడి రూపాయి దాచుకున్న డబ్బులు ఒక్కసారికి 3 రోజుల్లో డబ్బులు పోతే అన్నం ఆకలేస్తుంది. అంటే ఆ టైంలో నా ఫీలింగ్ ఎలా ఉందో చెప్తా నేను. కోపంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, ఎవడన్నా కదిలిస్తే కొడదాం అనే రేంజ్‌లో ఉన్నా. ప్లస్ ఇంకోటేందంటే బాగా ఆకలేస్తుంది. అన్నం మెతుకు లోపలికి దిగట్ల. మంచినీళ్ళు తాగుదామని ఎళ్తున్నా, మంచినీళ్ళు లోపలికి పోవట్ల. అంటే ఎళ్ళట్లా సరిగ్గా. తర్వాత ఏం జరిగింది, చేతులకి చెమట పోస్తుందనమాట స్వెట్. బాగా చెమట పోస్తుంది. సో ఇంకా నాకెట్లా ఉందంటే ఇదంతా నిజమేనా అనిపించింది ఒక్కసారికి. ఇంకా కోవిడ్ ఒక 5, 6 నెలలు ఉంది అయిపోవడానికి. చిన్నగా హైదరాబాద్ వెళ్ళాను. ఒక చిన్న జాబ్ చేసుకున్నాను. ఈ జాబ్ చేసుకునేటప్పుడు అసలైన లైఫ్ ఆ రోజు స్టాక్ మార్కెట్‌లో మేము ఏంటయ్యా రూ. 1,00,000 లైఫ్? డబ్బులు పోగొట్టుకున్నామని చెప్పాను కదా! అంటే మేము అంటున్నా అంటే నా పక్కన ఒకడుంటాడు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక పక్కన ఒకడుంటాడు. ఆడేంటి? అసలు ఏం జరిగింది అనే కాన్సెప్ట్ అంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇవన్నీ మీరు వింటే ఏమైద్దంటే డెఫినిట్‌గా మీకు ఉపయోగపడిద్ది. అంటే ఇది ఒక టైమ్ పాస్ కాదు ఇది. నేను టైమ్ పాస్‌కి యూట్యూబ్‌లో వీడియోలు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం పెట్టట్లా. అంటే నా లైఫ్‌లో నాకు జరిగింది నాకు కాదు. నాకు జరిగింది నీకు చెప్తుంటే నువ్వు అది రిపీట్ చెయ్యకు అని నేను నీకు చెప్తున్నాను. అది నువ్వు వినాలి. వింటేనే రేపొద్దున నువ్వు ఈ ఫీల్డ్ కాదు ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా ఇవన్నీ ఇంపార్టెంటే. స్టాక్ మార్కెట్‌లో ఉపయోగపడే ప్రతి విషయం కూడా నీకు రియల్ లైఫ్‌లో ఉపయోగపడిద్ది. నేను చెప్పేది నిజం. ఎందుకో చెప్పనా? స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసా? ఒక సైకాలజీ అది. అసలు స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ కాదు, ఒక సైకాలజీ అది. దాంట్లో ఏముంటది అనంటే ఫియర్, భయం ఉంటది. గ్రీడీనెస్ అంటే అత్యాస, ఆశ ఇవన్నీ ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనకి ఎట్లా ఉంటదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే దుమ్ము సుడాడిచ్చిద్దనమాట. అబ్బో! నాకంటే తోపు ఇంకొకడు ఎవడో లేడు. అసలు మనం కాన్ఫిడెంట్‌గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాం అన్నమాట ముందుకి. కానీ ముందు ఏముందనేది మనం చూసుకోం. రిగ్రెట్ అంటే మనం జనరల్‌గా ఎలా ఉంటామంటే ఏదన్నా మనం చేయాలనుకున్నాం అది సడన్‌గా అది జరగలేదు ఏమనుకుంటే మనం రిగ్రెట్‌గా ఫీల్ అవుతాం. అంటే స్టాక్ మార్కెట్‌లో ఇది మెయిన్ రోల్ ప్లే చేసిద్ది. మనకు ఒక ప్లాన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక కంట్రోలింగ్ ఉండదు. కంట్రోలింగ్ అంటే ఇప్పుడు ఒక మనిషి ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయిపోతాడు. ఒకడు ఏం చేస్తాడు సినిమాలకి ఎడిక్ట్ అయిపోతాడు, ఒకడు పాన్‌కి ఎడిక్ట్ అయిపోతాడు, ఒకడు అమ్మాయిలకి ఎడిక్ట్ అయిపోతాడు, ఒకడు వాడు దేనికో దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు. ఒకటి స్టాక్ మార్కెట్‌కి, ఒకటి ప్యాక్ ఆడికి, ఒకటి రమ్మీకి ఏదో ఒక దానికి బెట్టింగ్‌లకి దేనికో దానికి బానిస అయిపోతాడు అనమాట వాడు. వాడికి కంట్రోల్ ఉండదు. వాడికి తెలుసు వాడు తప్పు చేస్తున్నాడు కానీ వాడు కంట్రోల్ చేసుకోలేడు. అది తర్వాత అన్నిటికి మించి రిస్క్ మేనేజ్మెంట్. ఇది స్టాక్ మార్కెట్లోనే కాదండి ఇవన్నీ నేను చెప్పినవన్నీ బయట రియల్ లైఫ్లో ఉపయోగపడే కాన్సెప్ట్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఊరికే చెప్పట్లా. నాకేమీ రూపాయి రాదు వీటి వల్ల. ఏదో ఛానల్ కోసం పెట్టానా చేశానా అని కాదు. అసలు వీటిని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, బట్ వినండి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఒక స్టాక్ మార్కెట్లో కాదు ఈ టాపిక్. బయట నువ్వు బిజినెస్ చేయి, జాబ్ చేయి, చదువుకో, ఏం చేసినా కూడా దాంట్లో రిస్క్ దాన్ని మేనేజ్ చేయగలిగే సత్తా నీ దగ్గర ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది నీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ పరంగా వచ్చేసరికి రివెంజ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనం ఇది కూడా రియల్ లైఫ్లో కూడా మనకు వస్తుంది. మనకి ఒకడెవడో వచ్చి మనం కదిలిచ్చాడు, కొట్టాడు, దాన్ని మనం రివెంజ్ తీసుకోవాలా, కూల్గా ఉండాలా, లేకపోతే మన పని మనం చేసుకోవాలా అనేది ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా అంతే. డబ్బులు పెట్టాం, పోయినాయి, ఏం చేస్తాం? రివెంజ్ తీసుకొని ఇంకా అప్పు తీసుకొని చేసుకొని డబ్బులు పోగొట్టుకుంటావా? కాదు కదా, కుదరదు కదా. ఖచ్చితంగా దాన్ని రివెంజ్ తీసుకోకుండా నేర్చుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కూల్గా వెళ్ళాలి. అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది, అందరి లైఫ్ బాగుంటుంది నీ వల్ల. పొర్రపాటును రివెంజ్, రిస్క్ మేనేజ్మెంట్, సెల్ఫ్ కంట్రోలు, ఒక ప్లాన్ లేకుండా రిగ్రెట్గా ఫీల్ అవ్వటం, ఓవర్ కాన్ఫిడెన్స్, గ్రీడీనెస్, ఫియర్ ఇవన్నీ పెట్టుకొని ట్రేడింగ్ కాదు కదా. నువ్వు బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ కూర్చున్నా కూడా రాదు నీకు. నిజం చెప్తున్నా నేను. ఇంత చండాలంగా మాట్లాడుతున్నా అని మీరు అనుకోవద్దు. ఇది రియల్ ఫ్యాక్ట్ అండి. భయంతో వెళ్ళి బాత్రూమ్ కూర్చోగలవా? కూర్చోలేవు. ఏదైనా సరే ఒకటే చెప్తున్నాను నేను, ఇవన్నీ అదుపులో ఉంటేనే మనం నిద్రపోగలం, పని చేయగలం, మార్కెట్ చేయగలం, చదువుకోగలం, ఏమైనా చేయగలం. ఏమైనా ఇవన్నీ అదుపులో ఉంటేనే. ఇది స్టాక్ మార్కెట్ కాదండి, ఇది రియల్ లైఫ్లోనే.
అంటే నేను ఇవన్నీ చాలా చిన్న ఏజ్లోనే ఇవన్నీ తెలుసుకున్నా కాబట్టి నేను నీకు చెప్తున్నా. అంటే ఈడెవడు రా పిల్లనాయాలు చిన్నోడు వచ్చి ఏదేదో చదువుతున్నాడు ఇవన్నీ మాకు తెలియదు అయిందని మీరు అనుకుంటే మీ కర్మ అది, ఇంకా నేనేం చేయలేను దానికి. ఓకే.